నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దత్తుడికి సంబంధించి ద్రామ్ బీజాక్షరాన్ని ఇస్తూ ఉంటారు, చెప్తుంటారు కదా, ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః అని చదువుకోండి అని చెప్తుంటారు. కానీ అసలు ద్రామ్ మంత్రం ఎందుకంత దత్తుడికి ఇష్టం అనేది ఒకసారి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ద్రామ్కి ఉన్నటువంటి మహిమ ఏంటో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఎలా చేసుకోవచ్చు, ఎలా మొదలు పెట్టాలి, ఇవన్నీ కూడా మొదలుపెట్టి చేసుకుంటే వచ్చే ఫలితం కూడా ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. దత్తాత్రేయ స్వామి వారంటే ఏంటంటే, నీ బ్రతుకు ఇలానే ఉంటుందిరా, నేనేం చేయలేను, ఈ జాతకమే అలా ఉంది, క్రితం జన్మలో ఏం చేశావో కష్టంగా ఉంది అని అనుకున్న జాతకాలని సైతం చక్రవర్తిగా మార్చగల గురువు ఎవరన్నా ఉన్నారు అని అంటే కనుక, దైవాంశ సంభూతులుగా అంటే గురువు దైవము కలిసి వారు ఎవరినన్నా చూడాలి అని అంటే మనము దత్తాత్రేయ స్వామి. అంటే ఎలాంటి వాళ్ళనైనా సరే కర్మని పరిపక్వం చేయగల సత్తా ఎవరికన్నా ఉంది అంటే దత్తాత్రేయ స్వామికి ఉంది అనమాట. అంటే కర్మని ఎలా పరిపక్వం చేస్తారు అని అంటే, మనం శ్రీపాద శ్రీవల్లభుల దాంట్లో చదువుకున్నట్టు 7.5 సంవత్సరాలు ఏళ్ళనాటి శనిని కేవలం 7.5 రోజుల్లో అనుభవింపచేసి ఆ కర్మ నుంచి, ఆ చెర నుంచి విడుదల చేయగలంత సత్తా ఆ దత్తాత్రేయ స్వామికి ఉందన్నమాట. మరి దత్తాత్రేయ స్వామి వారికి ద్రామ్ బీజం ఏంటి అంటే, దీర్ఘకాలిక కర్మలన్నింటినీ కూడా తొలగింపజేస్తుంది కాబట్టి ఆ ద్రామ్ అనే బీజాక్షరము దత్తాత్రేయ స్వామికి ఆపాదించబడింది. అలాగే ద్రామ్ అంటే ఏంటంటే, మనకి ఎక్కడైతే మూలాధార చక్రంలో, మూలాధార చక్రము అని అంటే గణపతి కొలువై ఉంటారు. మూలాధార చక్రంలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగింప చేయగలిగేది ద్రామ్ బీజం. అందుకనే స్వామి మళ్ళీ మనకి దేవతలకి చెప్తారు, 2498 సంవత్సరాల తర్వాత నేను కలియుగంలో పుడతాను, జన్మిస్తాను అని. మళ్ళీ ఆ వినాయక చవితి నాడే పుడతారు. అలాగే ఆ వినాయకుడి హోమంలో ప్రకటమై చెప్తారు, నేను పుడతాను ఇక్కడ అని చెప్పి. అంటే ఏంటంటే, వినాయకుడు అదే ఎందుకు ఎంచుకున్నారు అంటే, మూలాధారములో ఉన్న మలినములన్నీ తీసేస్తే మిగతా చక్రాలన్నిటికీ కూడా ఆ మలినం అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇద్దరికి అభేదం అని చెప్పకనే చెప్పటం ఇది అభేదం కదా, అభేదం, పూర్తిగా అభేదం. ఎక్కడైతే నువ్వు వినాయకుడిని పూజిస్తూ ఉంటావో అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు కూర్చుంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అద్భుతం. మన జీవితాల్లో వినాయక చవితి నాడు శ్రీపాద శ్రీవల్లభుల్ని కూడా పక్కన కూర్చోబెట్టి ఏ రోజైతే పూజ చేస్తామో ఆ రోజు నుంచి మన జీవితాలు మారిపోతాయి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ రోజు స్వామివారి పుట్టినరోజు కాబట్టి చక్కగా ఆయనకు కూడా పూజ చేయడం, సాయంత్రం పూట కాస్త ఉయ్యాల ఊపడము, పాలు వెన్న అవి నివేదన చేయడము, ఇలాంటివి కనుక మనం స్టార్ట్ చేసాం, ప్రతి సంకటర చతుర్థి నాడు కూడా మొదలు పెట్టుకున్నాం అనుకో, ఇలా చేస్తాం స్వామి ఈ నెల నుంచి అని చెప్పి, ఆటోమేటిక్ గా 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత గురువు అనుగ్రహం ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోగలుగుతాం. అలాగే ద్రామ్ బీజంలో ఇంకో మహిమాన్వితమైన శక్తి ఏంటి అంటే, దుర్గా అమ్మవారి శక్తి కూడా ద్రామ్ బీజంలో ఉంది. మీరు శూలిని దుర్గ హోమం చేసేటప్పుడు కొన్ని నామాలు దత్తాత్రేయ స్వామివే వస్తాయి అన్నమాట. అన్ని అభేదము. దుర్గని ఎందుకు అసలు ఆశ్రయిస్తారు అంటే, ఎటువంటి కామ్యార్థం? బ్లాక్ మ్యాజిక్స్ టక్క టక్క రిమూవ్ అయిపోతాయి శూలిని దుర్గ హోమం చేసుకుంటే. శూలిని దుర్గ ఎవరు అనేది మనం చెప్పుకుందాం, ఫ్యూచర్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. ఆవిడ ఎందుకంత మహిమాన్వితమైనది అనేది కూడా తప్పకుండా చెప్తాను శూలిని దుర్గ గురించి. అయితే శూలిని దుర్గ హోమం చేసేటప్పుడు, అర్చన చేసేటప్పుడు ద్రామ్ బీజంతో ఉన్న దత్తాత్రేయ స్వామి వారి నామాలన్నీ కూడా వస్తాయి అన్నమాట. అంటే ఇక టోటల్ గా ద్రామ్ లో ఏముందయ్యా అని అంటే, మొత్తం టోటల్ బీజాక్షరాల్లో ఉన్నంత మొత్తం ద్రామ్ లో ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ సారం అంతా, ఎఫెక్ట్ అంతా కూడా ద్రామ్ బీజంలో ఉంది. అయితే మరి దీన్ని ఎలా మరి ఉపాసన చేయాలి, మాకు ఒక గురువు కావాలి అని అనుకుంటే, ఆ దత్తాత్రేయ స్వామి గురువు అని భావించి గురు చరిత్ర చదివి, ఇవాళ నుంచి మేము ద్రామ్ దత్తాత్రేయాయ నమః అని అనుకుంటాం, స్వామి మమ్మల్ని జపం చేసుకునే విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి చేసుకోవచ్చు. ఓకే, అద్భుతం అక్క. సో ఏ రోజు మొదలు పెట్టమంటారు? మేము చెయ్యాలనుకుంటున్నాము. గురువారం నాడు మొదలు పెట్టండి, సంకటర చతుర్థి నాడు మొదలు పెట్టండి,
అట్లా మనకి క్యాలెండర్లో ఇవాళ చాలా మంచిది అని చెప్తూ ఉంటాం. చిత్తా నక్షత్రం నాడు మొదలు పెట్టుకోవచ్చు. అలాగే అనగాష్టమి చేసుకుంటాం కదా ప్రతి నెల, ఆ అనగాష్టమి అప్పుడు చేసుకోవచ్చు. ప్రతి నెల వచ్చే అనగాష్టమి అప్పుడు. మాస శివరాత్రి అందరికీ ఉంటుంది, మాస శివరాత్రి ఎప్పుడు అని చెప్పి మాస శివరాత్రి నాడు కూడా చేసుకోవచ్చు. అద్భుతం. చేసుకుంటే ఖచ్చితంగా స్వామి అనుగ్రహం పొందటం అనేది జరుగుతుంది. అయితే ఇంకొక క్వశ్చన్ అక్క, దత్తాత్రేయ స్వామి జోలికి వెళ్ళాలంటే మాకు భయం వేసేస్తుంది. న్యాయంగా ఉండాలి కదా మరి, మొడతాడు మరి. కష్టాలు అన్యాయం వచ్చేస్తాయి. చేసావు అనుకో వెంటనే అలా ఎందుకు చేసావు అని అంటారు. మనని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసేస్తారు. మన జీవితంలో నిన్నగాక మొన్న మనం బుక్స్ పంచేటప్పుడు కూడా మనకి కనపడింది, అవునా కాదా? అంటే మనని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తారు. నో దిస్ ఇస్ నాట్ ద వే, నో దిస్ ఇస్ నాట్ రైట్. ఏం జరిగింది అనేది ఒక వీడియోలో చెప్తాను, తప్పకుండా వీడియోలో మనం మాట్లాడతాము. సేవ చేస్తే ఎటువంటి పర్యవసానాలు ఎదురయ్యాయో తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. రైట్. అయితే ఇట్లా కొంత న్యాయంగా ధర్మంగా ఉండాలి, ఆయన ఆరాధన చేస్తే అంతేనా? న్యాయం ధర్మం అనేది ఆటోమేటిక్ గా అలవాటు పడిపోతుంది. సేవ అనేది చెయ్యాలనిపిస్తుంది, నలుగురికి వండి పెట్టాలనిపిస్తుంది. ఆరాధన స్టార్ట్ చేసేటప్పటికే శ్రీపాద తత్వమయి ఫౌండేషన్ పురుడు వస్తుంది. అంతే. నేను కూర్చున్నాను, ఎవరు వండి పెడుతున్నారు, అబ్బాయి ఎంత బాగా వండి పెడుతున్నారో అని అనుకున్నాను. మనం ఇలా చేయగలుగుతావా అని అనుకున్నాను. ఎందుకు చేయలేవమ్మా, నువ్వు చేయగలుగుతావు అంది మైత్రి. ఏమో మైత్రి, నువ్వు అమ్మని కాబట్టి నువ్వు అలా అంటావే అని అన్నాను. లేదు మమ్మీ చేస్తావు, చూడు నువ్వు చేస్తావు, నాకు నమ్మకం ఉంది అంది. అక్కడ కూర్చొని గురు చరిత్ర ప్లస్ శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర చదువుకుంటున్నాము. వెళ్ళాము, గుళ్ళో కూర్చొని గురు చరిత్ర చదువుతున్నాను. సడన్ గా అకౌంట్ లో 50,000 వేశారు. ఏమండి మీరు అన్నదానం చేయండి, అక్కడ ఉన్నారు కదా. బాబా ఇన్స్టెంట్ నువ్వు నేను 200 మందికి నేను పెట్టగలుగుతానా అని నేను అనుకున్నా. 200కి కాదు, ఆల్మోస్ట్ ఒక 500-600 మందికి పెట్టాం ఆ డబ్బులతో. అది కాక మళ్ళీ మనకి ఇది ఉంటుంది కదా, కాస్త వెజ్ చేస్తాం కాబట్టి ఆ గిన్నెలో యూజ్ చేయాలని మనకు అనిపిస్తుంది కదా. కాబట్టి కొనేసుకుందాం అక్క మనము అని అనడము. అయ్యప్ప వెంటనే అక్కడికి వెళ్ళి మేము 200 మందికి సరిపడా వండడానికి సామాన్ తీసుకొచ్చి పెట్టేయడము. ఫౌండేషన్ పురుడు పోసుకుంది. అట్లా మనం మంచి అని అనుకుంటే చాలు, చేస్తావా ఇదిగో అని ఒడి నింపేస్తాడు భగవంతుడు. అంత బాగా తీసుకొని వెళ్తాడు ఆయన లైఫ్ ని, చాలా బాగా తీసుకొని వెళ్తాడు. అయితే మనం ఆశ్రయించాలి ఆయన, ఆయన శరణు వేడితే ఆయన రక్షణలో ఉంటే ఇంకా తిరుగులేదు. పత్ని వెన్నంటే ఉండి కాపాడుతాడు, ఎప్పుడైనా సరే రక్షిస్తాడు. నీకు తెలియదు, నీకు బాధ కలిగింది, నీకు తెలియదు నాన్న, నీకు తెలియదు, నీకు ఇది జరగడం బెస్ట్ అని చెప్తాడు. ఆ కష్టం కలిగించిన తర్వాత కూడా అంత కష్టంలో నేను ఉన్నాను అని చెప్తారు. నాతో నేను చాలా బాగా విపరీతంగా ఏడుస్తుంటే నా వాయిస్ వినిపిస్తుందని నీకు చాలాసార్లు చెప్పాను. వాడు అలా బాధపడుతూ ఉంటే నువ్వు చూడలేవు బంగారు అన్నారా అంటే అసలు ఆశ్చర్యపోయాను నేను. అసలు అంటే ఎంత ఇదిగా ఆలోచించారు ఆయన. అంటే అక్కడ భరించేంత కర్మ ఆయనకు ఉన్నా కూడా ఆయన భరించకుండా, ఆయన అంత బాధ పెట్టకుండా. ఎందుకంటే బావగారు ఎప్పుడూ నన్ను అడిగేవారు, నేను ఎప్పుడు లేస్తాను, నేను ఎప్పుడు నడుస్తాను, నేను ఆఫీస్ పని చేయాలి. ఫిజియో వాళ్ళకి కూడా అదే చెప్పేవారు, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, నేను తొందరగా ఫిజియో చేయాలి, మీరు ఇంకొంచెం అరగంట చేయించండి నా చేత, నేను ఎక్కువ చేయిస్తాను, ఎక్కువ వర్క్ చేస్తానని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడేవారు అనమాట. అట్లా కర్మ ఉన్నా కూడా దాన్ని కుదించి, కాదు నువ్వు బాధపడతావు, వీళ్ళందరూ బాధపడతారు నేను చూసి అని చెప్పి ఆయనకి మంచి చేశారు, మనకి కూడా ఒక అందుకు మంచి చేశారు. నిజంగా చెప్పాలనంటే అసలు దత్తాత్రేయ స్వామికి చాలా నిష్ట, మీరు ఇదిగా ఉండాలి అది ఇదని చెప్తారు కదా. మరి మైలలో ఉన్నామే, మైలలో ఉన్నప్పుడు నాకు కల్లో కనిపించారు, సుతకంలో ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది చాలా. ఏంటి అసలు మనసుకేది అంటూ లేదు కదా అంటారు కదా, స్వామి అక్కడ ఉన్న మైల ఇప్పుడు రారంటే, మైల అంటే ఏంటంటే నీ మనసు కల్మషంతో నిండి ఉంటే నీ దగ్గరికి రారు స్వామి అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లా కల్మషం లేనప్పుడు తప్పకుండా స్వామి హెల్ప్ చేస్తారు. దిశానిర్దేశమే. బావగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రం నాకు అసలు ఎట్లా దిశానిర్దేశం చేశారు అంటే, నా అంతట నేను వెళ్ళి ఆయన దగ్గర ఉండి, నీకు అప్పచెప్తున్నాను శ్రీపాద శ్రీవల్లభ, ప్రతి ఆడదానిలోనూ నువ్వు తల్లిని చూసుకుంటావు అని చెప్పావు కదా, సుమతి మహారాణిని చూసుకుంటా అన్నావు,
మరి అప్పలరాజు తండ్రి అవ్వాలి కదా, ఆయన నీకు అప్పలరాజు అవ్వాలి. నువ్వు పక్కనే కూర్చోబెట్టుకుంటావో ఒళ్ళోనే కూర్చోబెట్టుకుంటావు, ఆయన బాధపడకుండా నీతో తీసుకువెళ్ళు అని చెప్పి నేను శనివారం నాడు అప్పచెప్పాను, ఆదివారం నాడు ఆయన తీసుకుని వెళ్ళారు. చాలా అసలు అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను ఇంకో మాట కూడా చెప్తాను. నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఫస్ట్ కన్నీరు పెట్టుకొని బాధపడింది ఏంటో తెలుసా, నన్ను ఇంతమంది నమ్మారే, ఈవిడికే ఇంత కష్టం వచ్చింది కదా, ఆయన ఏం చేశాడు అని చెప్పి స్వామిని అంటారేమో వీళ్ళందరూ అవునక్క. అని నాకు చాలా బాధ అనిపించింది పద్మిని. ఎందుకంటే నేను అక్కడ కూర్చొని book అలా ఒక్క చదువుతున్నా. వ్యక్తి అంది, ఆ, ఒక్క వ్యక్తి అంది, ఆ, మీరు ఇన్ని పూజలు చేస్తున్నారు కదా అని. ఆ, ఆ. ఉంటారు. తుచ్చు పుచ్చులు ఉంటాయి, ఉండకుండా ఉండవు. అంటే బాధతో కూడా అట్లా బాధపడిపోయే వాళ్ళు ఉంటారేమో, స్వామిని వదిలేస్తారేమో అనే చాలా భయం అనిపించింది నాకు. ఎందుకంటే మీరు చెప్పారు మేము స్వామి ఆరాధనలోకి వచ్చాము, చాలా నాకేం మంది భయం చెప్పారు. వేసింది తెలుసా, ఆ, మీరు వదిలేస్తారేమో స్వామిని అనుకున్నా నేను. కానీ మీరు ఇంకా నమ్మకంగా, ఇంకా ఎక్కువ నమ్ముతూ, ఆ, ఇంకా ఆయన పాదాలని ఇంకా గట్టిగా పట్టుకోవటం, ఏం పాజిటివ్ యాటిట్యూడ్ అక్క. మే 26 అద్భుతం. థ్యాంక్ యూ. అద్భుతం. ఆయన స్ఫురణ అంతే అది. మే 26 తారీఖు నేను ఆయన పిఠాపురం వెళ్ళినప్పుడు ఆయనకు మా అమ్మ నాన్నకు బాగాలేదు అని మైత్రి ఫోన్ చేసి మూతి వంకరైంది అమ్మ అని అనగానే, నాకేం కాలేదు నాన్న ఇదేదో చెప్తోంది అంటే ఫోటో పంపించండి అని ఫోటో చూడంగానే ఇమీడియట్ గా నేను బయలుదేరిపోతుంటే, నువ్వు పిఠాపురం వెళ్ళేరా, నువ్వు ఉత్తిగా వచ్చాయి కానీ బావగారు చెప్పారు. సరే అని చెప్పి నేను పిఠాపురం వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ మృత్యుంజయ హోమం చేస్తున్నారు. మృత్యుంజయ హోమము అంటే ఏంటి, ఏ బాధ కలగకుండా ఎలా అయితే దోస పండు విడిపోతుందో, ఎవరో ఇట్లా తెంపకుండా అలా విడిపోతుందో, అలా ప్రాణాన్ని అలానే సంవత్సరంలో మళ్ళీ ఇదే మే 26 వచ్చే లోపల ఆయనని ఒక 6 నెలల్లో ఆయనలో కలుపుకున్నారు. నేను ఇది చాలా భయపడే, ఎందుకంటే నేను కూర్చొని ఐసీలో నేను బుక్స్ చదువుతూ ఉన్నా, ఇంత చేస్తున్నా కూడా ఈవిడికి ఏం చేశారు అమ్మ, మిమ్మల్ని చూసి మేము ఇది నేర్చుకున్నాము, మిమ్మల్ని చూసి మేము చదవడం నేర్చుకున్నాము, ఆరాధన నేర్చుకున్నామని ఐసీలో కూడా చాలా మంది అన్నారు. వీళ్ళందరూ వదిలేస్తారా స్వామిని, వీళ్ళకి అందరి మైండ్ లో ఏమొస్తుందో, ఏం మనము చెప్పగలుగుతామో అని చెప్పి నాకు చాలా భయం వేసింది. లేదు లేదు, అలా ఏం కాదు, ధైర్యాన్ని ఇచ్చారు ఎంతో మంది. ముందు అసలు ఫస్ట్ మీరే ధైర్యంగా ఉన్నారు. అందుకు అంటే ఎక్కడ కదలలేదు మీ నమ్మకం కానీ, లేకపోతే ఎందుకు ఇలా చేసావని చెప్పి ఆయన్ని ప్రశ్నించడం ఏం చేయలేదు. కర్మకి ఎదురు వెళ్ళటం అనేది చేయట్లేదు. లేదు, నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్. అమేజింగ్ అక్క. మీరు డెఫినెట్ గా ఇన్స్పిరేషనలే ఎప్పటికీ, అలాగే ఉంటారు కూడా. చాలా అద్భుతంగా వివరించారు అక్క. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.